ఇంగ్లీష్ మీకు వచ్చేసినట్టే, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు, డోకా లేదు. ఇవి కాకుండా నెక్స్ట్ 50% ఏముంటాయంటే ఇంగ్లీష్లో రకరకాల సెంటెన్సెస్, మోడల్స్, టైప్స్, ఇఫ్ క్లాజెస్, ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇవి వస్తే మీకు ఈజీ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఇవి నేర్చుకున్నారో ద రిమైనింగ్ పార్ట్ విల్ బికమ్ ఈజియర్. చాలా ఈజీగా మీకు అయిపోతుంటాయి అన్నమాట. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి అన్నీ కూడా నా వీడియోస్లో ఉన్నాయా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వీడియోలో ఉంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ వీడియోస్లో ఉన్నాయి. మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి, వీడియోస్లో చేసుకొని ఇంటి దగ్గర కూర్చొని లైన్గా అర్థం కాతే 1కి 2 సార్లు మీరు చూసుకుంటూ ఉండాలి. ఇవి చూసుకుంటూ ఉంటే మీకు ఇంగ్లీషు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇవన్నీ మీరు చూసుకొని రెడీ అవ్వండి. అన్నిటికీ కూడా మీరు ఇవి నేర్చుకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాయగలరు, ఇంగ్లీష్లో మాట్లాడగలరు,